నైనక్క ఒకసారి ఇలా రావా ప్లీజ్. ఇది చూడండి, నేను పాయసం చేశాను, అప్పుడెప్పుడో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను. కానీ జయంతి అమ్మమ్మ అంటే చాలా భయం వేస్తుంది. ఒక స్పూన్ టేస్ట్ చూసి చెప్పవా ప్లీజ్. తను నువ్వు చేసావు కాబట్టి బాగుంటుంది. లేదక్క, ఒకసారి టేస్ట్ చూసి చెప్పు ప్లీజ్ 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 ప్లీజ్. ఏమైంది? తను నువ్వు చాలా బాగా చేసావు అక్క, నువ్వు కూడా చాలా జోకులేస్తావు. ఏంటిది? మీ చేతికి ఏమైంది? రెండో చేతికి కూడా దెబ్బ తగిలింది కదా? లేదు, తను ఈ దెబ్బ అప్పటిదే పాతదే. అదే చెయ్యి. కాదు, ఇది ఇంకో చేయి కదా? కాదు తను, నువ్వు కూడా ఏంటి ఈ మాటల్లో పడిపోయావు చూడు. నేను నీకు చెప్పాను కదా, అలాంటిదేం లేదు. మనం ఈ విషయం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు కదా. అక్క, నీ రెండో చేతిని కూడా చూపించు. తను చూడు, నేను నీకు చెప్పాను కదా, అలాంటిదేం లేదు. నేను నిన్ను లాస్ట్ టైం అడుగుతున్నాను, ప్లీజ్ నీ రెండో చేయి కూడా చూపించు. చూపించవా? చూడు, దీని మీద కూడా దెబ్బ తగిలింది. ఏంటక్క ఇదంతా ఎలా జరిగింది? తను అక్క నాకు చాలా బాగా ఆకలిస్తుంది. జయంతి అమ్మమ్మ అన్నారు తను అక్క వంట చేసి పెట్టే వరకు ఎవరు ఏది తినడానికి వీల్లేదని. ప్లీజ్ మీరు చెప్పండి, మీ వంట అయిందా లేదా? నాకు ఆకలిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళింట్లో ఉంటున్నావు, తను నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా ఏంటి? మీ నాన్న డబ్బులు పంపిస్తారు కదా. లేదత్తయ్య, విషయం అది కాదు. విషయం ఏంటంటే తను వంట చాలా బాగా చేస్తుంది, అందుకే వేద్ అంతలా తింటున్నాడు. ఒక్క నిమిషం, అది నేను నిర్ణయిస్తాను, తను వంట బాగా చేస్తుందా లేదా అని. అవును, కానీ రిషబ్ ఈ పాయసం తాగడు కదా. ఏంటి? ఇదిగో ఓ భార్యమణి, నీ భర్తకు ఏది ఇష్టమో ఏది తింటాడో లేదో కూడా నీకు తెలీదా? చెప్పండి అన్నమ్మ, తనకి నా ఇష్టాల గురించి అసలు ఏమీ తెలియదు. కానీ నాకు తన గురించి అన్నీ తెలుసు. తనకి ఏది ఇష్టం లేదో. ఉదాహరణకి తనకి గులాబీలు అంటే చాలా అసహ్యం, మంట. దగ్గరకు వస్తేనే తుమ్ముల మీద తుమ్ములు వచ్చేస్తాయి. అలాగా? గులాబీలంటే అంత అసహ్యమా? గులాబీ అంటే కాదు అమ్మమ్మ, అది నాకు గులాబీ అంటే అది మీ నకిలీ పేరు కదా, నిజానికి మీ పేరు. నా ఉద్దేశం ఏంటంటే గులాబీలు అంటే రోజెస్ 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 అంటే నాకు అలర్జీ. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఓకే? నానమ్మ, మీరు తను ఇందాక అడుగుతున్నారు నా ఇష్టాల గురించి. మళ్ళీ అడగండి, ఒకసారి అడగండి. అమ్మమ్మ, ఇష్టాలలో ఏముంది? అవి సమయంతో పాటు మారుతూ ఉంటాయి కదా. ఒకటే పట్టుకుని కూర్చుంటే ఎలా నడుస్తుంది చెప్పండి? ఎగ్జాంపుల్, నిన్నటి వరకు పాయసం అంటే ఇష్టం లేదు, అప్పుడు పెళ్లి కూడా కాలేదు కదా. అబ్బా, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు తరూజా తన చేతులతో నీకు తినిపిస్తుంది పాయసం. నీకు ఇష్టం లేదు కదా, అయినా కూడా తినాలి. నానమ్మ, నేనేం పాలు తాగే పిల్లాను కాదు. నేను ఇప్పుడు పాలు తాగమని ఎవరు చెప్పారు? తినమది కదా చెప్తున్నాను. తన చేతులతో నీకు తినిపిస్తుంది, నువ్వు చక్కగా తినాలి. అర్థమైందా? లేదంటే నేను వీళ్ళమ్మ మార్చేస్తాను. తినిపించు. కూర్చోమ్మా, తినిపించు వాడికి. కూర్చో. పెద్ద కొడలా, నువ్వు నీ కొడుకుని బాగా నెత్తికెక్కించుకున్నావు. తను చూడు, తను నీలాగా చెయ్యదు. తనకి తను తినడం కన్నా తినిపించడం ముఖ్యం. నీలాగా నెత్తికెక్కించుకోదు. ఇప్పుడు నా వీలునామా మార్చాల్సిన అవసరం రానివ్వదు తను. మైథిలి ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను తనకి ఫోన్ చేస్తాను. జోక్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైంది?
నెట్వర్క్ బాగానే ఉంది. ఇక్కడ నెట్వర్క్ లేదని యోగ్ బాబా ఎందుకు చెప్పుంటాడు? మేనేజర్కి ఫోన్ చేస్తాను. ఎవరున్నారు అక్కడ? యోగ్ బాబా, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి యోగ్ బాబా. యోగ్ బాబా కాపాడండి. ఎవరైనా కాపాడండి. అబ్బా మొత్తం డబ్బులన్నీ ఇచ్చేస్తానని చెప్పాను కదా. సరే నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి. నీకు అవసరం వచ్చినప్పుడు నేను కూడా ఇచ్చాను కదా. నేను అర్థం చేసుకోగలను. వీడు పెద్ద వెదలో ఉన్నాడు. నాకెవరూ డబ్బులు ఇవ్వట్లేదు, కానీ వీడు మాత్రం డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. ఏం సమాధానం చెప్పాలి? డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి? ఏమైంది? భూకంపం వచ్చిందా? భూకంపం? ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సిటీలో మంత్రాలయం అనే కానీ న్యూస్లో ఎక్కడ భూకంపం వచ్చినట్టు చెప్పడం లేదు. కానీ రిషి బాబా, నిజంగా అక్కడ భూకంపం వచ్చింది. ఆ ఇంట్లో సీలింగ్ తో సహా అన్ని కూలిపోయాయి. నేను పారిపోయే ప్రయత్నం చేశాను. పిల్లర్స్ కూడా కూలిపోయాయి. పైన రూఫ్ కూడా నా మీద పడింది. మైథిలి, బిల్డింగ్ అంతా కూలిపోయిందే ఏంటి? లేదు, కేవలం మన ఇల్లు ఒక్కటే కూలింది. నువ్వేం భయపడకు. ముందు ఈ నీళ్ళు తాగు. కంగారు పడుకో, నీకేం కాదు. నిజానికి ఈ ప్రాబ్లం అంతా ఆ పనికి మన కాంట్రాక్టర్ వల్లే. అతను నకిలీ సిమెంట్ వాడుతున్నాడు. నేను నాన్నకి చెప్తాను. ఆయన వాడికి బాగా క్లాస్ పెడతాడు. దెబ్బకు బుద్ధి వస్తుంది. నువ్వు భయపడకో. మైథిలి ఏడవకు, ప్లీజ్ ఏడవకు. మైథిలి, యోగ్ బాబు కూడా నీతో వచ్చారు కదా, ఆయన ఎక్కడున్నారు? యోగ్ బాబు నన్ను అక్కడ వదిలి వెళ్ళారు. మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ ఒక్కదానివే ఉన్నావా? అతని రక్తం తాగి చూశాను. అతని రక్తంలో నాకు ఇంకొకరి రక్తం కూడా కనిపించింది. కాళిక నాకు చెప్పింది, బ్రహ్మరాక్షసుడు చనిపోయిన స్థలంలో అతని రక్తం మాత్రమే కాకుండా ఇంకొక రక్తం కూడా ఉందని. అతని రక్తంలో మరొకరి రక్తం ఉండటం, అక్కడ వరద, ఈ తను ఏం ఆలోచిస్తున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. ఋషి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను సరుకులు తేవాలి. సాయంత్రానికి ఇంట్లో వంటకు కావాలి. అందుకే నేను వెళ్ళి తీసుకొస్తాను. తొందరగా వచ్చేస్తాను. నువ్వు మైత్రిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ప్రశాంతంగా పడుకో. మైథిలి చూడు, నువ్వు ఏడకు, అంతా సర్దుకుంటుంది. పట్టుకోండి వీడిని. ఈ రోజు నిన్ను వదిలిపెట్టేది లేదో. ఉన్నట్టుండి ఇలా ఎలా జరిగింది? అక్కడ వరద, ఇక్కడ భూకంపం. అసలు ఏంటిదంతా? అది కూడా మా ఇంట్లోనే ఎందుకు జరుగుతుంది? ఏదో జరుగుతుంది, ఏదో కారణం ఉంది. లేదు, నేను ఆలోచిస్తున్న విధంగా ఏమై ఉండదు. అలా జరగడానికి వీల్లేదు. మోసం చేస్తావు.
ఇక్కడ మీ మాటలు వినిపించి సాయం చేస్తారని వచ్చాను. నా వెంట ఎవరో పడుతున్నారు, ప్లీజ్. సరే పదండి, మేము మీకు సహాయం చేస్తాం. తప్పకుండా చేస్తాం. పదండి. పదండ్రా. పద. పదవే. సహాయం కావాలా? మేము మీకు తప్పకుండా చేస్తాం మేడం. అందరం కలిసే చేస్తాం. మీకు తప్పకుండా సహాయం చేస్తాం. ఇల్లంతా ఇలా ఉందేంటి? కానీ ఎలా? ఇలా భూకంపం వల్ల మాత్రం జరగకూడదు. నిజంగా భూకంపం వచ్చుంటే బిల్డింగ్ మొత్తం కూలిపోయి ఉండేది. చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం ఇక్కడ ఈ ఇంట్లో మాత్రమే ఇలా ఎలా జరుగుతుంది? లేదు, ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ ఇంట్లో మాత్రమే ఎలా కూలిపోతుంది? నేను మిమ్మల్ని సహాయం అడగటానికి వచ్చాను. దయచేసి నన్ను మీరేం చేయకండి, ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. తప్పకుండా వదిలేస్తాం మేడం గారు. మేము ప్రాణాలు తీసుకునే వాళ్ళం కాదు, కానీ ప్రాణాలు ఇచ్చే వాళ్ళం మాత్రం కాదు. ప్రాణాలు ఎప్పటికీ ఇవ్వలేము. అలా అని తీసుకోము. అక్కడ చూసావు కదా ఆ అబ్బాయి చాలా పెద్ద మోసగాడు. మమ్మల్ని మోసం చేశాడు. నాకు కూడా మోసం చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్రత్యేకించి నా దారికి అడ్డు రావాలనుకునేవాళ్ళు. అడ్డు కావాలని మాకు కూడా లేదు మేడం. మాకు మత్తెక్కించే అందమైన నాజుకైన మీ రూపం చాలా చాలా బాగా నచ్చింది. మీ సున్నితమైన శరీరం కావాలి, కానీ ప్రేమతో. ఓకే, అప్పుడు చెప్పు. ఏం మాట్లాడవేంటి? చెప్పు తొందరగా. చెప్పచ్చుగా. మాకు ఈ బలవంతం చేయడాలు వల్ల చేయడాలు ఇష్టం ఉండదు. అందుకే చెప్తున్నాను, తిన్నగా ఒప్పేసుకో, లేదంటే లేదంటే ఏంట్రా? తను పద ఇక్కడ నుంచి. ఎవరక్కడ? సంజయ్, ఒకప్పుడు నేను కూడా నీకంటే బాగా తెలివైంది. మోసంతో నిన్ను చంపాను. నువ్వు బ్రహ్మ రాక్షసుడిగా మారి ఒకే రూపంలో ఉండిపోయావు. అలా రాక్షసుడు అయ్యావు. కానీ నేను ఇప్పుడు కూడా అపరంజితుని. ఎలా ఉన్నానో అలా మాత్రం కనిపించను. నా రూపం ఎవరు పోల్చుకోలేరు. నేను నా రంగును మార్చుకోగలను, రూపాన్ని మార్చుకోగలను. అసలు నిజం కనపడకుండా చేయగలను. నేను ఏది కాను అదే కనిపించేలా చేయగలను.
అపరంజిత్ అంటే నేను ఇప్పటికి కూడా అపరంజిత అంటే కానీ అందరూ ముందుకు వెళ్ళగలను. నేను ఎవరి దగ్గర ఏది దాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బ్రహ్మ రాక్షసినయ్యాను. యోగ్ యోగ్ కళ్ళు తెరు. నువ్వు బానే ఉన్నావుగా? అపరంజిత అంటే మీరు? యోగ్ నేను ఇలా ఎవరు కొట్టారు? వాళ్ళంతా ఎవరు? యోగ్ జాగ్రత్త, నేను వాళ్ళని పోలీసులకు అప్పగించాను. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారు. డోంట్ వరీ. వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేరు. పైకి జాగ్రత్తగా లే. ఆర్ యు ఓకే? నేను రిషి ఏం చేస్తున్నావు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఒకదాని అక్కడికి ఎందుకు వెళ్ళు? నన్ను ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు? నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. గ్రోసరీస్ కోసం వెళ్ళావు కదా నువ్వు? నాకు అబద్ధం చెప్పావు కదా? చెప్పకుండా ఇక్కడికి వచ్చావు కదా? రిషి అక్కడ ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్ళాను. మనం ముంబైకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి వింతగా జరుగుతుంది. ఇంతగా ఏం జరగడం లేదు, కేవలం నీకు అలా అనిపిస్తాను. తను ఆ బ్రహ్మ రాక్షసుడు చనిపోయాడు, ఇప్పుడు అతను లేడు. కానీ కాళిక వేరే ఏదో చెప్తుంది రిషి. నువ్వేం చేయాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఒంటరిగా మాత్రం వెళ్ళకు, నాతో చెప్పే వెళ్ళాలి. నువ్వు ఒక్కదాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా? ఎందుకు? నీకెందుకు చెప్పాలి? మనం భార్యాభర్తలమా ఏంటి? నువ్వేమైనా నా భర్తవా? చెప్పు. సరే, భార్యాభర్తలం కాదు, కానీ భార్యాభర్తలంగా ఉంటున్నాం కదా. రేపు ఒక్కళ్ళు నీకు ఏదైనా జరిగితే సమాధానం నేను చెప్పాల్సి వస్తుంది. తనుకు ఏమైందని అందరూ నన్ను వచ్చి అడుగుతారు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళావు, అది ఒంటరిగా. చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. ఓ పెద్ద సంఘటన జరిగింది, అయినా కూడా నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయావు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను నేను. ఏదో జరిగింది రిషి, ఖచ్చితంగా ఏదో ఉంది అక్కడ. విషయం ఏం లేదు, అక్కడ ఏమీ జరగలేదు. ఆ కాంట్రాక్టర్ సిమెంట్లో ఇసుక ఎక్కువ వాడాడు, పైగా నాసిరకం వస్తువులన్నీ వాడాడు, అందుకే ఇలా జరిగింది. ఆ మెటీరియల్ కూడా వేస్ట్, నీలాగనే. పద ఇంటికి. అన్నట్టు ఇంకో విషయం, నీ కాళ్ళు చేతులకు తాడు కట్టేసి ఇంట్లో పడేసేలా మాత్రం చేయకు. ఏంటి? జస్ట్ జోకింగ్. సరదాగా అన్నాను, ఏంటి అలా చూస్తున్నావు? మీకు రాఖీ విషయంలో చేసిన అన్యాయం తర్వాత కూడా నేను మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నారా? ఎందుకు? ఎలా? ఎందుకంటే యోగ్ నువ్వు మాత్రమే నాకు సాయం చేయగలవు. ఒకవేళ నువ్వు నాకు సాయం చేసావు అంటే అప్పుడు నేను నీకు సాయం చేస్తాను. నీకు డబ్బులు కావాలి కదా? అది మీకెలా తెలిసిందంటే? నేను ఆ గూండాలు పోలీసులకు చెప్తుంటే విన్నాను. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలట కదా, అందుకే నేను వాళ్ళు కొట్టారని చెప్పారు. యోగ్ నువ్వు నన్ను అపరంజిత ఆంటీ అంటావుగా, నేను మీ అపరంజిత ఆంటీనే. యోగ్ నేను ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. నేను రాక్షసుని కాదు యోగ్. చెప్పాలి అంటే నిజానికి మీరే నాకు అన్యాయం చేస్తున్నారు. జీవితంలో సంతోషం, కాస్త ప్రశాంతత కావాలని కోరుకున్నా నా సంతోషం నా పిల్లలు. నీకు అర్థమైందనుకుంటాను. సరే చెప్పండి, నేనేం చేయాలి? నేను మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి ఏదైనా దారి చూడాలి. ప్లీజ్ యోగ్. అలా చేస్తే నాకేంటి లాభం? డబ్బు. నేను వెంటనే నీ అప్పులన్నీ తీర్చేస్తాను. నేను నా గూండాల నుండి కాపాడతాను. పైగా వాళ్ళ బాస్కి నువ్వు ఎంత డబ్బు ఇవ్వాలో అదంతా నేను ఇచ్చేస్తాను యోగ్. మీరు